హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివజ్యోతి అఫీషియల్. ఒక కొత్త రెసిపీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఎలా తయారు చేయాలి, ఆ రెసిపీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. నేను చేయబోయే రెసిపీ పేరు స్వీట్ శంకరపల్లి అండి. ముందుగా ఒక గ్లాస్ పాలు వేడి చేసుకోవాలి. అందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే అందులో ఒక 2 ఇలాచీ దంచి వేసుకోవాలండి. ఆ చక్కెర కరిగే వరకు పాలను వేడి చేసుకోవాలి. ఒక పొంగు రానిచ్చే వరకు ఉంచాలి. తర్వాత 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. ఆ గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. ఇది మనం ఇందాక వేడి చేసుకున్న పాలు కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ పిండి కలిపినట్టుగా కలపాలండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇలా కలుపుకున్న పిండి ముద్దని వెంటనే చపాతీలాగా తాల్చుకోవాలండి. ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టినా కానీ ఆ పిండి ముద్ద అనేది గట్టి పడుతుంది, కాబట్టి చపాతీలాగా ప్రిపేర్ చేయాలి. ఇది ప్రిపేర్ చేసిన దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అది డైమండ్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇది పలుచగా చేయొద్దండి, కొంచెం మందంగానే తయారు చేయాలండి ఈ చపాతీని. ఇలా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని ఆ చిన్న చిన్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేయాలండి. ఇందాక మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి. అది లో ఫ్లేమ్ మీదనే మనం వాటిని ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్ మీద చేసుకోవద్దు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన వాటిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అయినా స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఒకసారి రెసిపీని ట్రై చేసి అది ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.